ఒప్పందాలు కుదుర్చుకోవడం, పెట్టుబడులు రావడం మాత్రమే కాదని, పరిశ్రమలు ప్రారంభం కావాలని, ఆ ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అనుకున్న సమయానికి పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించడం చాలా అవసరమని తెలిపారు. నిన్న వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఏదైనా ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినప్పుడే ఆ సంస్థ ఎప్పుడు ఉత్పత్తి ప్రారంభిస్తుందన్న తేదీపై స్పష్టత తీసుకోవాలని సీఎం చెప్పారు. దానికి అనుగుణంగా దశల వారీగా ప్రాజెక్టు పురోగతిని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న ఎన్ని సంస్థలు ఉత్పత్తి ప్రారంభించాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయనే వివరాలతో ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారు. ఏ సంస్థ ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చిందో వ్యక్తిగత వివరాలు కూడా సదరు పోర్టల్లో ఉంచాలన్నారు. ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరలకే భూ కేటాయింపులు జరపాలని మంత్రి లోకేష్ కోరగా సీఎం ఆమోదం తెలిపారు. సవరించిన భూమి ధరలతో పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో 17 పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలను ఖరారు చేశారు. మౌలిక సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఎనర్జీ తదితర రంగాల్లో 31,167 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రతిపాదనలు ఆమోదించారు. ఆయా కంపెనీల ద్వారా 32,633 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా 5 ఎస్ఐపిబి సమావేశాలు జరిగాయి. వీటిలో 57 సంస్థలకు సంబంధించి 4,17,379 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. 4,17,188 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 5 ఎస్ఐపిబి సమావేశాలను నిర్వహించగా కూటమి వచ్చిన 10 నెలల్లోనే 5 జరిపాయని చంద్రబాబు వెల్లడించారు. నాడు చంద్రబాబు ఇంటి వద్ద నాటి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరులతో కలిసి నానా బీభత్సం సృష్టించారు. కట్ చేస్తే జోగి రమేష్ ను జగన్ మంత్రిని చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వంశీని ఆనాడు వెనకేసుకురావడమే కాకుండా కూటమి ప్రభుత్వం వంశీని అరెస్టు చేస్తే జైలుకు వెళ్లి మరీ వైసీపీ అధినేత పరామర్శించారు. జగన్, ఆయన కుటుంబంపై సోషల్ మీడియాలో చేబ్రోలు కిరణ్ అనే టీడీపీ కార్యకర్త తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే కిరణ్ ను 24 గంటల్లోపే టీడీపీ సస్పెండ్ చేసింది. ఆ వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే సోషల్ సైకోల పని పట్టడానికి ప్రత్యేక పోలీసు బృందాలను నియమించింది. వైసీపీతో పాటు కూటమి కేడర్ పైన ఈ టీంలు కన్నేసి అవసరమైతే అరెస్టులు చేస్తున్నాయి. సోషల్ సైకోలు ఏ పార్టీలో ఉన్నా అణిచివేయాలన్న సంకల్పాన్ని కూటమి ప్రభుత్వం ఆచరణలో చేసి చూపించింది. తిడితే పదవులు, తీవ్రంగా దూషిస్తే నజరానాలు, అసభ్యకర పోస్టులు సోషల్ మీడియాలో పెడితే ప్రభుత్వంలో ఛాన్స్ ఇస్తూ జగన్ 5 ఏళ్లు అరాచక సంస్కృతిని పెంచి పోషించారు. రాష్ట్రంలోని ఈ వాతావరణాన్ని ప్రక్షాళన చేయడానికి ఇప్పటికే పార్టీ, ప్రభుత్వ స్థాయిలో కూటమి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై టీడీపీ వేటు వేసింది. ప్రముఖులపై, వారి కుటుంబ సభ్యులు, మహిళలు, ఆడబిడ్డలు, చిన్నారులపై సోషల్ మీడియాలో నీచమైన వ్యాఖ్యలు చేసే సంస్కృతికి కూటమి ప్రభుత్వం తొలి నుంచి వ్యతిరేకంగా ఉంది. దీనికోసం 2024 నవంబర్లో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసింది. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులతో పాటు టీడీపీ, జనసేన కేడర్ పెట్టే పోస్టింగులపైనే ఈ బృందాలు నిఘా పెట్టాయి, కేసులు పెట్టారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నారు. గత నవంబర్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ బిల్లు విషయం ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా కసరత్తు చేస్తోంది. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గుంటూరులో పోలీసులపై రెచ్చిపోయారు. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కేసులో పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ పై దాడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఇబ్రహీంపట్నం శివారులో కిరణ్ ను అరెస్టు చేసి తీసుకొస్తున్న పోలీసులను గుంటూరు ఎస్పీ కార్యాలయం సమీపంలో అడ్డగించబోయారు. ఈ సందర్భంగా గుంటూరు ఎస్పీ కార్యాలయం వద్ద మాధవ్ హల్చల్ సృష్టించారు. ఎట్టకేలకు మాధవ్ సహా 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి చేబ్రోలు కిరణ్ సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ వెనువెంటనే స్పందించి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పోలీసులు వేగంగా రంగంలోకి దిగి కిరణ్ ను అరెస్టు చేశారు. వాస్తవం ఇది కాగా కిరణ్ ను అరెస్టు చేసిన పోలీసుల విధులకు మాజీ ఎంపీ మాధవ్ అడ్డు తగలడమే కాకుండా వారిపైన దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంతకుముందు తన అనుచరులతో కారులో పోలీసుల వాహనాన్ని వెంబడించారు. పోలీసుల అదుపులో ఉన్న కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. ప్రతిఘటించిన పోలీసులపైన విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పోలీసుల వాహనం ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లింది. అయినా వదలకుండా ఆ వాహనాన్ని మాధవ్ వెంబడించారు. ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలోనూ కిరణ్ పై దాడికి మరోసారి ప్రయత్నించారు. గోరంట్ల మాధవ్తో పాటు ఆయన అనుచరులు 3గురిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.
ఎస్పీ కార్యాలయంలోని ఒక గదిలో కొంతసేపు వారిని నిర్బంధించారు. అనంతరం అక్కడి నుంచి నగరంపాలెం పోలీస్ స్టేషన్కు, ఆ తర్వాత నల్లపాడు స్టేషన్కు తరలించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడికి యత్నించడం తదితర సెక్షన్ల కింద నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఏపీ ఆర్థిక రాజధాని, ఐటీ హబ్, టూరిజం క్యాపిటల్, ఫార్మా సెంటర్గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నానికి విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా రద్దయిపోతున్నాయి. కొత్త సర్వీసులు రావాల్సింది పోయి ఉన్న వాటినే తీసేయడం ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. విశాఖపట్నం నుంచి ఇంతకు ముందు 5 అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిచేవి. కరోనా సమయంలో అవన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ సర్వీసులను పునరుద్ధరించారు. దుబాయ్ విమానం కూడా తెస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. అది నెరవేరకముందే ప్రస్తుతం ఉన్న 3 సర్వీసుల్లో 2టికి బుకింగ్స్ నిలిపివేశారు. మే 1వ తేదీ నుంచి మలేషియా, బ్యాంకాక్ సర్వీసులు నడపడం లేదని ఎయిర్ ఆసియా ప్రకటించింది. అంటే విశాఖకు ఒకే ఒక అంతర్జాతీయ సర్వీసు మిగులుతుందన్నమాట. విజయవాడ విమానాలు రద్దు. విశాఖపట్నం నుంచి విజయవాడకు ఇండిగో ఎయిర్లైన్స్ రోజు ఉదయం 2 సర్వీసులు నడుపుతోంది. వాటిని ఈ నెల 1వ తేదీ నుంచి నిలిపివేసింది. కారణాలు వెల్లడించలేదు. ఇప్పుడు విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలంటే రైలు లేదా బస్సులే ఆధారం. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేసరికి విశాఖ విమానాశ్రయాన్ని పూర్తిగా ఖాళీ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సీతారాముల కళ్యాణానికి కడప జిల్లా ఒంటిమిట్ట సుందరంగా ముస్తాబైంది. ఇవాళ జరగనున్న కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఆధ్వర్యంలో కనీ విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేశారు. వేదిక ముందు భాగంలో వీవీఐపీ గ్యాలరీతో పాటు క్యూ లైన్లు, ఆలయం వద్ద భారీగా చలువ పందిళ్లు సిద్ధం చేశారు. కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. రామాలయం ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలు, దేశ విదేశాల్లో లభించే అరుదైన పుష్పాలతో చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు కళ్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయానికి సమీపంలో కళ్యాణ వేదిక ప్రాంతంలో 23 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. టీటీడీ చైర్మన్, ఈవో, కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ నిన్న ఏర్పాట్లను పరిశీలించారు. కళ్యాణోత్సవ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిలకించడానికి వీలుగా టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇవాళ జరగనున్న సీతారాముల కళ్యాణోత్సవానికి భక్తులు గోటుతో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో 120 కిలోల తలంబ్రాలను టీటీడీ అధికారులు హనుమంతయ్య, శ్రావణ్ కుమార్ నిన్న అందజేశారు. వీటి కోసం 3 నెలల పాటు వరిని ప్రత్యేకంగా పండించి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, తమిళనాడుకు చెందిన భక్తులు ఎంతో భక్తి 3 నెలల పాటు గోటుతో ఒలిచి సిద్ధం చేశారని తెలిపారు. మాజీ మంత్రి జోగి రమేష్ కు చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన కేసులో ఇవాళ హాజరు కావాలని సిఐడి నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. జోగి రమేష్ విచారణకు హాజరవుతారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. గత ఎన్నికల్లో పెనుమలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన జోగి రమేష్ ను ఆ తర్వాత జగన్ మైలవరం వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ వైసీపీలో క్రియాశీలకంగా మాత్రం లేరు. గతంలో అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్, ఆయన కుమారుడు బాబాయ్పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో జోగి రమేష్ కుమారుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతను బెయిల్పై విడుదలయ్యారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. నిన్న శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి పోలీసులు ఆయనతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 8న రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా తోపులాట జరిగింది. వైసీపీ శ్రేణులు పోలీసులకు ఎదురు తిరిగి వారిని తోసేసి హెలికాప్టర్ వద్దకు వెళ్లారు. ఆ తోపులాటలో పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ గాయపడ్డారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు మరికొందరిపై రామగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. హెలీప్యాడ్ వద్ద వైసీపీ కార్యకర్తలు తమ విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించడంతో గాయాలయ్యాయని కానిస్టేబుల్ ఫిర్యాదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి రెచ్చగొట్టడం వల్ల ఇదంతా జరిగిందని ఫిర్యాదులో తెలిపారు. జగన్ పర్యటనలో చోటు చేసుకున్న సంఘటనలకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డే కారణమని పోలీసులు అంటున్నారు. హెలీప్యాడ్ నిర్వహణ బాగాలేదని డీఎస్పీ సహా పలువురు పోలీసులు చెప్పినా ప్రకాష్ రెడ్డి పట్టించుకోలేదని అంటున్నారు.
చిన్న ఊరు కావడంతో కార్యకర్తలను తరలించవద్దని ఎస్పీ రత్న చెప్పినా పెడచెవున పెట్టారని, పైగా భద్రతా వైఫల్యం అంటూ తమపైనే ఆరోపణలు చేస్తున్నారని పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో సమగ్రంగా దర్యాప్తు చేస్తూ చర్యలకు ఉపక్రమించారు. మంచిరేవులలో పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి చిన్నారులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. స్వయంగా ముఖ్యమంత్రి తమతో ఫుట్బాల్ ఆడటంతో పిల్లలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. అంతకుముందు స్కూల్ పరిధిలోని తాత్కాలిక తరగతి గదులను రేవంత్ పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. వైఎస్ఆర్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, ఇవి ఆ నాయకుల బ్రాండ్స్, ఈ రోజు తాను రూపొందించిన బ్రాండే యంగ్ ఇండియా అని అన్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇలా ఓ బ్రాండ్ క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఏటా 1,10,000 మంది ఇంజనీరింగ్ పట్టాతో బయటకు వస్తున్నారని, వీరికి సరైన ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఉందన్నారు. సాంకేతిక నైపుణ్యాలు లేకపోవడం వల్లే వీరు వెనకబడిపోతున్నారని గుర్తించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని వివరించారు. స్కిల్స్ యూనివర్సిటీలో చేరిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరికేలా కంపెనీలు శిక్షణ ఇస్తున్నాయని చెప్పారు. దీన్ని దేశంలోనే అత్యుత్తమ యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కోట్ల మంది జనాభా ఉన్న ఒలింపిక్స్లో పతకాల వేటలో భారత్ వెనకబడిపోతుందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అకాడమీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులను తీర్చిదిద్దడమే స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యమని తెలిపారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై అధ్యయనానికి వచ్చిన పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికార కమిటీ గురువారం ఉదయం వివాదాస్పద 400 ఎకరాలను సందర్శించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో విడివిడిగా సమావేశమైంది. మొదట తాజ్ కృష్ణ హోటల్లో అధికారులతో సుదీర్ఘంగా 3 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి టీజీఐఐసీఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, డీజీపీ జితేందర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం సాధికార కమిటీ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంగణంలో విశ్వవిద్యాలయ ఉద్యోగులు, విద్యార్థులతో భేటీ జరిపింది. విద్యార్థుల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భూములకు రక్షిత అటవీ ప్రాంతం అనేందుకు అర్హత ఉందా అనే అంశంపైనే సాధికార కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. ముందే సిద్ధం చేసుకున్న 10 అంశాలపై కమిటీ సమాచారం సేకరించింది. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, పలువురు ప్రముఖులు చదివిన వర్సిటీలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, పలు ప్రముఖ వర్సిటీలకు ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, వాటిలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, చైనా తదితర దేశాల్లో ప్రసిద్ధి చెందిన వర్సిటీలకు ఎన్ని ఎకరాలు కేటాయించారు అన్న విషయం కూడా ప్రస్తుతం ఆసక్తికరమైన అంశమే. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం నేపథ్యంలో దేశంలోని సెంట్రల్ వర్సిటీలకు ఎన్ని భూములు ఉన్నాయన్న వివరాలతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో స్పెషల్ స్టోరీ వచ్చింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ యూనివర్సిటీలకు ఎంత స్థలం ఉందనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 యూనివర్సిటీలను పరిశీలిస్తే వాటిలో దాదాపు సగం సంస్థలు 500 ఎకరాల్లోపే ఉన్నాయి. పైగా ఆయా వర్సిటీలన్నీ 16, 17, 18వ శతాబ్దాల్లోనే స్థాపించడం గమనార్హం. అప్పటికీ ఆయా దేశాల్లో కావాల్సినంత భూమి అందుబాటులో ఉన్న విశ్వవిద్యాలయాలు మాత్రం అవసరమైనంత మేరకే పరిమిత స్థలాల్లోనే ఉన్నాయి. పైగా ఇవేమీ చిన్నా చితక వర్సిటీలు కాదు. నోబెల్ పురస్కార గ్రహీతలను, ప్రపంచాన్ని ఏలుతున్న వ్యాపార దిగ్గజాలను, సినీ, క్రీడా ప్రముఖులను తీర్చిదిద్దినవి. న్యూటన్, స్టీఫెన్ హాంగ్, బిల్ గేట్స్, బ్రూస్లీ లాంటి ప్రముఖులు చదివినవి. ప్రపంచంలోని టాప్ 20 యూనివర్సిటీలే కాదు, అమెరికాలోని ఐవీవై లీగ్ యూనివర్సిటీలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవే. ఈ వర్సిటీల్లో సీటు సాధించడం అంటే ఆషామాషి కాదు. అలాంటి ఐవీవై లీగ్ విశ్వవిద్యాలయాలు అమెరికాలో 8 ఉండగా అందులో 5 వర్సిటీలు 500 ఎకరాల్లోపు విస్తీర్ణంలోనే ఉన్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా టాప్ యూనివర్సిటీలో ఒకటిగా ఉన్న యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కేవలం 370 ఎకరాల్లో ఉంది. టాప్ 5లో ఉన్న మరో వర్సిటీ ఈటీహెచ్ జ్యూరిక్ 79 ఎకరాల్లో ఉంది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ వర్సిటీలో ఒకటిగా ఉన్నది యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ 94 ఎకరాల్లో ఉంది. చైనా రాజధాని బీజింగ్లో ఉన్న సింగువా యూనివర్సిటీని 980 ఎకరాల్లో స్థాపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంచగచ్చిబౌలి భూముల్లో పర్యావరణ విధ్వంసం సృష్టించిందని, వేల చెట్లు నరికి వన్యప్రాణి చట్టాన్ని, వాల్టా చట్టాన్ని ఉల్లంఘించిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. సుప్రీంకోర్టు పరిధిలోని కేంద్ర సాధికార కమిటీ కంచగచ్చిబౌలి భూముల సందర్శనకు రాగా హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు వారిని కలిసి తమ వాదన వినిపించారు. అనంతరం హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
హెచ్సియు విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు లేవనెత్తుతున్న అంశాలపై 11 పేజీల వాస్తవ నివేదికను, 200 పేజీల అనుబంధ పత్రాలను వారికి అందజేశామని చెప్పారు. కంచగచ్చిబౌలి భూములమ్మి ఖజానాకు 40,000 కోట్లు తెచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. చెట్లు నరికి వన్యప్రాణుల గూడు చెదరగొట్టారని, అధికారుల నిర్లక్ష్యం వల్ల 3 జింకలు చనిపోయాయన్నారు. అటవీశాఖ అనుమతి ఉంటే తప్ప చెట్లను నరకకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఇంతలా పర్యావరణ విధ్వంసం జరిగితే అటవీ అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. సబూబుల్ చెట్లు మాత్రమే ఉన్నాయని, అటవీ అధికారులు అబద్ధం చెబుతున్నారని, సుగంధ పరిమళాలిచ్చే చెట్లు, అనేక ఔషధ మొక్కలు కూడా ఉన్నాయని చెప్పారు. కంచగచ్చిబౌలి భూముల్లో ప్రకృతి విధ్వంసంతో రేవంత్ రెడ్డి 7 చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించారు. సుప్రీం ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఈ భూములు టీజీఐఐసి పరిధిలోనివని బుధవారం బోర్డులు ఏర్పాటు చేశారని అన్నారు. వేగంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ శాఖ తీసుకువచ్చిన స్లాట్ విధానానికి తొలి రోజు గురువారం నుంచి స్పందన వచ్చింది. ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాగా మొదటి రోజు 626 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కొత్త విధానంపై క్రయ విక్రయదారుల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. 10-15 నిమిషాల్లోనే ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తయిందని వారు తెలిపారు. గతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక దస్తావేజులు తీసుకునేందుకు రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని, కొత్త విధానంతో రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే చేతికి ఇవ్వడం బాగుందని పేర్కొన్నారు. నూతన విధానం అమలు తొలి రోజు ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకపోవడంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్లాట్ బుకింగ్ విధానంలో వినియోగదారులే స్వయంగా డాక్యుమెంట్లు తయారు చేసుకునే వెసులుబాటు ఉండటంతో తమ ఉపాధికి దెబ్బ పడుతోందంటూ కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్లు రైటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. స్లాట్ బుకింగ్తో పాటు సమాంతరంగా పాత పద్ధతిని కూడా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్లాట్ బుకింగ్ విధానంపై ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ముందుకు వెళ్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలి రోజు స్లాట్ బుకింగ్ జరిగిన తీరు, ఎదురైన ఇబ్బందులు, ప్రజల స్పందనపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. స్లాట్ బుకింగ్ విధానంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. స్లాట్ బుకింగ్ విధానం వల్ల దళారులను ఆశ్రయించాల్సిన పని లేదని, ఎవరి సిఫార్సు లేకుండా, పైసా అవినీతికి అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుందని స్పష్టం చేశారు. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే వెబ్సైట్ ద్వారా ఏ రోజు, ఏ సమయంలో కావాలన్నా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని, దారిద్ర్య రేఖకు దిగువన ఉండే వర్గాలకు 3 రంగుల కార్డులు, ఎగువన ఉండే వారికి ఆకుపచ్చ రంగు రేషన్ కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కార్డుల ముద్రణ కోసం టెండర్లు పిలిచామని, త్వరలోనే కొత్త కార్డులు ఇస్తామని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 84% మందికి సన్నబియ్యం ఇవ్వడం దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమమని అన్నారు. కేంద్రం మనిషికి 5 కిలోల దొడ్డు బియ్యం ఇస్తుండగా తాము 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో దొడ్డు బియ్యం ఇవ్వడానికి 10,600 కోట్లు ఖర్చు కాగా 3,10,00,000 మందికి సన్నబియ్యం కోసం 13,000 కోట్లను వెచ్చించనున్నామని తెలిపారు. నిన్న జలసౌధ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లతో ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్కెట్లో 40 రూపాయలకు కిలో సన్నబియ్యం కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. గతంలో ఇచ్చిన బియ్యం 80 నుంచి 90% దాకా పక్కదారి పట్టిందని, ప్రస్తుతం ఇస్తున్న బియ్యం 100% సద్వినియోగం అవుతుందని చెప్పారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఇక ఏ రాష్ట్రంలో పండనంత వరి ప్రస్తుత రాష్ట్రంలో పండుతోందని, 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి ఏపీలో కూడా ఈ స్థాయిలో ఉత్పత్తి రాలేదని ఉత్తమ్ చెప్పారు. రాష్ట్రంలో వడ్ల సేకరణ కోసం 8,209 కేంద్రాలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటిదాకా 2,573 కేంద్రాలు తెరిచామని వెల్లడించారు. ధాన్యంలో తేమ 17% పైన ఉంటే కొనుగోలు చేయబోమని చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది సన్నబియ్యం పంపిణీ కోసం 30 లక్షల టన్నుల ధాన్యం సిద్ధంగా ఉంచామని ఉత్తమ్ తెలిపారు. వివాహమైన కుమార్తె కూడా కారుణ్య నియామకానికి అర్హురాలేనని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హతలు ఉంటే ఉద్యోగం ఇవ్వాలని తెలిపింది. రియాసత్ నగర్కు చెందిన మొహమ్మద్ యూనస్ 1989లో కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ 2022లో చనిపోయారు. అనారోగ్యంతో ఉన్న ఆయన భార్య షహీనా సుల్తానా బాగోగులను వివాహమైన కుమార్తె ఫాతిమా చూసుకుంటున్నారు. తల్లి పోషణ దృష్ట్యా అర్హతలు ఉన్న తనకు ఉద్యోగం ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు దరఖాస్తు చేసుకున్నారు. దానిని తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ తన భర్తకు ఉద్యోగం ఉందో లేదో అన్న విషయాన్ని వెల్లడించలేదని తెలిపారు. మార్గదర్శకాల ప్రకారం వివాహమైన కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలు కాదన్నారు.
వాదనలు విన్న ధర్మాసనం వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం వివాహమైన కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలే అని చెప్పింది. నిబంధనల ప్రకారం ఆర్థిక స్థితి, ఇతర ధృవపత్రాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీనిపై 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నిన్న మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో నిన్న గాలివాన బీభత్సం సృష్టించింది. పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఆరబెట్టిన ధాన్యం, ఇతర పంటలు తడిసిపోయాయి. మంగళవారం కూడా గాలివానతో పంటలకు నష్టం వాటిల్లింది. పగబట్టినట్లు గురువారం మరోసారి విరుచుకుపడింది. జనగామ, నల్గొండ జిల్లాల్లో ఓ రైతు గొర్రెల కాపరి పిడుగుపాటుకు మృతి చెందారు. హైదరాబాద్లో ఈదురుగాలుల దాటికి చెట్లు కూలిపోయాయి. హోర్డింగ్లు విరిగిపడ్డాయి. రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిన్న మధ్యాహ్నం వరకు ఎండ మార్చేయగా సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారిపోయింది. గాలివాన మొదలై రైతులకు కడగండ్లు మిగిల్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ, నవీపేట, మోస్రా, ఎడపల్లి, నిజామాబాద్ పట్నం రూరల్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కల్లాల్లో ఉన్న ధాన్యం, జొన్న, మొక్కజొన్నతో పాటు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులోనూ పసుపు తడిసిపోయింది. పెంచకల్పాడు గ్రామంలో వడగళ్ల వాన కురవడంతో ధాన్యం తడిసి ముద్దయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం అమలూరులో ఉరుములు, మెరుపులతో చెట్ల కిందకు వెళ్లిన గొర్రెల కాపరి మేకల చిన్నరాములు పిడుగుపాటుకు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్దలో రైతు వేదిక పైకప్పు ఎగిరి కింద పడింది. పిడుగుపాటుకు మెదక్ జిల్లా జగ్గంపేట గ్రామ పంచాయతీపై విద్యుత్ వైర్లు కాలిపోయాయి. సిద్దిపేట జిల్లాలో 10,000 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నేలపోగుల గ్రామానికి చెందిన మందాడి రవీందర్ రెడ్డి అనే రైతు పశువులను మేపేందుకు వెళ్లి పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాదులో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో భారీ వృక్షాలు, హోర్డింగ్లు నేలకూలాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మరో 2 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తహవూర్ రానాకు ఎన్ఐఏ కోర్టు 18 రోజుల కస్టడీ ఇచ్చింది. దీంతో రానాను తీహార్ జైలుకు తరలించారు. అంతకుముందు తహవూర్ హుస్సేన్ రానాను ఇండియాకు తీసుకువచ్చారు. అమెరికా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో కేంద్ర విదేశాంగ శాఖ, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ అమెరికా అధికారులతో సంప్రదింపులు జరిపారు. దీంతో వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. తహవూర్కు ఎయిర్పోర్ట్లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీలోని ఎన్ఐఏ కేంద్ర కార్యాలయానికి తహవూర్ రానాను తరలించేందుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. మార్గ మధ్యలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అణువణువున భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్ఐఏ కార్యాలయంలో విచారణ తర్వాత నేరుగా పాటియాలా కోర్టులో తహవూర్ రానాను హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. సామాజిక మాధ్యమాల్లో యూదు వ్యతిరేక పోస్టులు పెట్టేవారికి వీసాలు మంజూరు చేయబోమని అమెరికా స్పష్టం చేసింది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని అమెరికా పౌరసత్వ వలసల విభాగం అధికారికంగా ప్రకటించింది. విద్యార్థి వీసాతో పాటు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారి సోషల్ మీడియా ఖాతాలను జల్లెడ పడతామని, యూదు వ్యతిరేక కంటెంట్ పోస్ట్ చేసేవారికి వీసా నిరాకరిస్తామని ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారు ఇటువంటి చర్యలకు పాల్పడితే వారి శాశ్వత నివాస అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. హమాస్, లెబనాన్, హెజ్బొల్లా, ఎన్ఎన్ హుతీ తిరుగుబాటుదారులతో సహా ఉగ్ర సంస్థలుగా అమెరికా వర్గీకరించిన మిలిటెంట్ గ్రూపులకు మద్దతుగా పోస్టులు పెట్టడాన్ని యూదు వ్యతిరేక చర్యలుగా పరిగణిస్తామని యుఎస్సిఐఎస్ తేల్చి చెప్పింది. యూదు వ్యతిరేక ఉగ్రవాదాన్ని, ఆ తీవ్రవాద సంస్థల కార్యకలాపాలను సమర్థించడం, ప్రోత్సహించడం, వాటికి మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని ప్రతికూల అంశాలుగా పరిగణిస్తామని, దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. గత కొన్ని వారాలుగా ట్రంప్ ప్రభుత్వం అమెరికాలోని వందలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువరించింది. సమాచార హక్కు చట్టాన్ని మోదీ ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం
ఆర్టీఐ ఉసురు తీసేలా ఉందని పౌర హక్కుల గ్రూపులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సదరు సెక్షన్ను తక్షణమే రద్దు చేయాలని ఇండీ కూటమి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్కు సమర్పించేందుకు సంయుక్తంగా మెమోరాండంను ఈ కూటమి పార్టీలు రూపొందించాయి. దీనిపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, సిపిఎం ఎంపీ జాన్ బ్రిట్, డీఎంకే నేత టీఆర్ బాలు సహా 120 మంది ఎంపీలు సంతకాలు చేశారని లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ వెల్లడించారు. నిన్న ఢిల్లీలో ఇండీ కూటమి పార్టీల నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకుండా ఈ సెక్షన్ నిరోధిస్తోందని, ఇది ఆర్టీఐ చట్టాన్ని తీవ్ర ప్రభావితం చేస్తుందని అన్నారు. 2023 ఆగస్టు 11న రాష్ట్రపతి ఆమోదించిన ఈ చట్టాన్ని కొంతకాలంగా తమ కూటమి అధ్యయనం చేస్తుందని తెలిపారు. ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో పౌర సమాజాలు, హక్కుల గ్రూపులు తమను సంప్రదించాయన్నారు. ఈ నేపథ్యంలోనే దాన్ని రద్దు చేయాలని ఐటీ మంత్రికి మెమోరాండం సమర్పించాలని నిర్ణయించామన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా మానవ ప్రమేయం ఏమాత్రం లేకుండా ఏఐ ఆధారిత కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో ఒక బాలుడు మెక్సికోలోని వాదులహారా నగరంలో జన్మించాడు. న్యూయార్క్ వాదులహారాకు చెందిన వైద్య నిపుణులు సాధించిన ఘనత ఇది. ప్రముఖ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ జాక్వెన్ కోహెన్ నేతృత్వంలో మెక్సికోలోని కన్స్యూబుల్ లైఫ్ సైన్సెస్ అనే బయోటెక్నాలజీ సంస్థ రూపొందించిన ఈ విధానం గురించి రీప్రొడక్టివ్ బయోమెడిసిన్ ఆన్లైన్ జర్నల్లో ప్రచురితమైంది. సహజంగా సంతాన భాగ్యం పొందలేని దంపతులకు వరంలా 1990లో ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ విధానం అందుబాటులోకి వచ్చింది. నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఆ విధానం ద్వారా పిల్లలను పొందారు. మహిళ అండంలోకి మాన్యువల్గా వీరకన్యాన్ని ఇంజెక్షన్ ద్వారా పంపే ప్రక్రియ ఇది. ఇందులో మొత్తం 23 దశలు ఉంటాయి. అవన్నీ అత్యంత సంక్లిష్టమైనవి. ఏ దశలో చిన్న తప్పిదం జరిగినా ప్రయత్నం మొత్తం వృధా అయిపోతుంది. అందుకే అత్యంత నిపుణులైన ఎంబ్రియాలజిస్టులను మాత్రమే ఇందుకు వినియోగిస్తారు. ఆ 23 దశలను మానవ ప్రమేయం లేకుండానే కృత్రిమ మేధ సాయంతో డిజిటల్ కంట్రోల్ ద్వారా రోబోటిక్స్తోనే నిర్వహించే విధానాన్ని కన్స్యూబుల్ లైఫ్ సైన్సెస్ నిపుణులు అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా నాణ్యమైన వీర్యకణాన్ని ఏఐ సాయంతో ఎంపిక చేస్తారు. లేజర్ సాయంతో దాన్ని కదలకుండా చేసి రిమోట్ డిజిటల్ కంట్రోల్ ద్వారా అండంలోకి చొప్పిస్తారు. మొత్తం 23 దశలను మనుషుల కన్నా ఖచ్చితంగా యంత్రాల ద్వారా నిర్వహించడానికి ఏఐ ఉపకరిస్తోంది. మెక్సికోకు చెందిన 40 ఏళ్ల మహిళ దాత అండాలతో ఈ విధానంలో గర్భం దాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ కొత్త విధానం సంప్రదాయ కృత్రిమ సంతాన సాఫల్య విధానం తీరుతెన్నలనే మార్చేస్తుందని డాక్టర్ కోహెన్ అభిప్రాయపడ్డారు. కాగా ఈ ఏఐ ఆధారిత ఐసీఎస్ఐ నిర్వహణకు యంత్రాలకు పడుతున్న సమయం 9.56 నిమిషాలు. నిపుణులైన ఎంబ్రియాలజిస్టులకు ఇంతకన్నా తక్కువ సమయమే పడుతుందని వైద్య నిపుణులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వక్ఫ్ చట్టం 2025ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లు ఈ నెల 16న విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టం అమలును స్టే చేయాలంటూ పలు పిటిషన్లు దాఖలు కాగా వాటిని వెంటనే విచారణకు స్వీకరించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆ ప్రకారమే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో త్రిసభ్య బెంచ్ను ఏర్పాటు చేశారు. ఈ బెంచ్లో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్ సభ్యులుగా ఉన్నారు. కాగా వక్ఫ్ సవరణ చట్టానికి అనుకూలంగా హిందూ సేన అధ్యక్షుడు పిటిషన్ దాఖలు చేశారు. నూతన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనను ఆలకించాలంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు నూతన వక్ఫ్ చట్టంపై అవగాహన కల్పిస్తూ దేశవ్యాప్త ప్రచారానికి బీజేపీ సిద్ధమవుతుంది. ఈ నెల 20 నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు ప్రధానంగా ముస్లింలను కలిసి తాజా చట్టం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తారు.